ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకటానికి, మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి, మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ప్రార్థనలో ప్రాముఖ్యమైన పదము. ప్రార్థనలో ప్రాముఖ్యమైన పదము అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. చేస్తున్నారండి ప్రార్థన? మనందరం కూడా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో ఎన్నో పదాలు మనం పలుకుతూ ఉంటాం. ఏమండి? దేవుణ్ణి తండ్రి అని, అలాగే పరిశుద్ధుడా అని, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి అని దేవుని గురించి మనం చాలా గొప్పగా కొన్ని పదాలు పలుకుతూ ఉంటాం. అలాగే దేవుని గురించి గొప్పగా పలికినటువంటి పదాలు అలా ఉంచితే మన గురించి మనం కొన్ని పదాలు పలుకుతూ ఉంటాం. ఏమని? నేను పెంటలో పురుగులాంటోడిని, ధూళిలాంటోడిని, ఎందుకు పనికిరానివాడిని, ఎన్నిక లేనివాడిని, నీచుడిని, నిష్ప్రయోగుణ్ణి, దుర్మార్గుణ్ణి, దుష్టుడిని, పాపాత్ముడని మన గురించి మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం దేవునికి. అవునా? దేవుణ్ణేమో గొప్పవాడిగా ఆయన గురించి మనం కొన్ని పదాలు పలుకుతూ ఉంటాం. మన గురించి వచ్చేసరికి మనం చాలా నీచులంగా, నికృష్టులంగా, ఎందుకు పనికిరాని వారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు గొప్పవాడే, కాదనలేం. అయితే మనం నిజంగా ఎన్నిక లేని వాళ్ళమే, ఎందుకు పనికిరాని వాళ్ళమే, నీచులమే, తృణీకరించబడిన వారమే, అది కూడా వాస్తవమే. అయితే ప్రార్థనలో పలకాల్సినటువంటి ఒక పదం ఉంది. ఆ పదం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి ప్రార్థనలో పలికారు. బాగా వినాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి ప్రార్థనలో ఒక పదాన్ని ప్రయోగించారు. ఆ పదాన్ని మనం కూడా ప్రయోగించాలనే ఈ పాఠాన్ని రెడీ చేశాను. ఏమండి? మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఆ పదం పలకాలి. ఏమండి? అదేంటో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండము 32వ అధ్యాయం యాకోబు గారు చేసినటువంటి ప్రార్థన ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 32వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి.
బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. ఆదికాండము 32వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండము 32వ అధ్యాయము 10-11 వచనాలు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. యాకోబు గారు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తాను ఇప్పుడు మనం. ఏమండి తీసారమ్మా? 32-10-11 అందరూ చూడాలి, అందరూ వినాలి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎలాగంటే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. యాకోబు గారు ఏమండి ఎప్పుడు చేస్తున్నారు ఈ ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నారు? తన తండ్రి దగ్గర నుంచి ఎక్కడికో తన బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని అక్కడ కొన్ని సంవత్సరాలు మామగారికి కొలువు చేసి కొంత ఆస్తి సంపాదించుకుని కొంతమంది పిల్లలను కని తిరిగి మరలా ఎక్కడికి వస్తున్నారు? తండ్రి అయినటువంటి యాకోబు గారి తండ్రి ఎవరు? ఇస్సాకు గారి దగ్గరికి వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో యాసావు గురించి చేస్తున్నటువంటి ప్రార్థన. ఎందుకంటే యాసావు ఎవరు? యాకోబు గారు అన్నగారు. అవునా? ఎందుకు చేస్తున్నాడు? యాసావు కోసం 400 మందితో ఎదురొస్తున్నాడు. 400 మంది సైనికులతో ఎదురొస్తున్నాడు. వచ్చి నన్ను చంపేస్తాడేమో, నా భార్య బిడ్డలను చంపేస్తాడేమో అనే భయంతో చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమని చేస్తున్నాడు మరలా చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడును. అంటే నేను పాత్రుడిని కాదు నాయన, నేను పాత్రుడు కాకపోయినా నువ్వు నాకు ఉపకారం చేసావు, నాకు సహాయం చేసావు, నాకు సహకారం అందించావు అని చెప్పి నేను అపాత్రుడును. ఎలాగంటే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఏం చేశాను నేను? కేవలం నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి వెళ్ళాను. కానీ ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నాకు చాలా ఆస్తినిచ్చావు, నాకు భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు, చాలా సంపదను ఇచ్చావని తెలియజేస్తూ ఇప్పుడు నేను 2 గుంపులనైతిని, నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, దయచేసి నన్ను తప్పించుము. ప్రియమైన దేవుని వాళ్ళరా, దయచేసి అనే పదం మనం ఖచ్చితంగా వాడాలి ప్రతి ప్రార్థనలో కూడా. ఏమండి? ఎందుకంటే మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పని చేసి పెట్టమని అడిగినప్పుడు ఈ పదం ప్రయోగిస్తూ ఉంటాం. దయచేసి కొంచెం చేసి పెట్టండి అంటాం. దయచేసి కొంచెం నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఏమండి? అంటే ఎవరి దగ్గరికి అయినా ఏదైనా పని చేసి పెట్టమని వెళ్ళినప్పుడు ఈ పదాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. దయచేసి నన్ను కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి, దయచేసి నా పని చేసి పెట్టండి. అదే పదాన్ని క్రీస్తుకు పూర్వం యాకోబు గారు దేవుని దగ్గర ఉపయోగిస్తున్నాడు చూడండి. దయచేసి నన్ను తప్పించుము. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కూడా మన ప్రార్థనలో తప్పనిసరిగా దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, తగిన సహకారాన్ని, తగిన సమాధానాన్ని నాకు, నా కుటుంబానికి, సంఘ బిడ్డలకు అందరికీ అందించండి తండ్రి అని ఈ పదాన్ని మనం ప్రయోగించాలి. ప్రయోగిస్తామండి? ప్రయోగించం. మనం దయచేసి అనే పదాన్ని పెద్దగా ఎవరు వాడరండి. విశ్వాసంలోనే వాడరు, సేవకుల్లో కూడా వాడరు. కానీ భక్తులు వాడుతున్నారు చూడండి. ఏమండి? యాకోబు గారు వాడుతున్నారు క్రీస్తుకు పూర్వం. అప్పటికి బైబిల్ గ్రంథం ఉందండి? యాకోబు గారు బ్రతికున్న సమయానికి బైబిల్ గ్రంథం లేదు, పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు, ఆజ్ఞలు లేవు, అప్పుడు సేవకులు కూడా లేరు. అయినప్పటికీ దయచేసి నన్ను తప్పించుము అని చెప్పి యాకోబు గారు దేవునికి ప్రార్థనలో మొదలుపెడుతున్నారు. అలాగే మోషే గారు తెలుసు కదా మీ అందరికీ. మోషే గారు ఏమండి కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. మరలా చేసుకున్న తర్వాత
అహరోను గారు అలాగే మిర్యాము గారు ఏం చేశారంటే మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. తెలుసు కదా మీ అందరికీ. మోషే గారికి వ్యతిరేకంగా మిర్యాము గారు ఎవరు? మోషే గారు అక్కగారే. అహరోను ఎవరు? మోషే గారు అన్నగారే. వీళ్ళిద్దరూ కలిసి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిర్యాము గారికి ఒక కుష్ఠు రోగాన్ని పంపిస్తాడు. అవునా? నొసట మీద ఒక కుష్ఠు రోగాన్ని పంపిస్తారు. అప్పుడు మోషే గారు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12-13 వచనాలు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమె ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు? అహరోను గారు వచ్చి మిర్యాము గారి గురించి మోషే గారికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు చూడండి 12వ వచనంలో. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా. తల్లి గర్భం నుండి కొంతమంది పుడతా ఉంటారు. వాళ్ళకి సగం అవయవాలు పాపం తయారవు, చనిపోతూ ఉంటారు. ఏమండి? పూర్తిగా శరీరం అంతా కూడా తయారవ్వకుండా కొంతమంది సగం శరీరం మాత్రమే తయారయ్యి పుట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ సందర్భాన్ని ఇక్కడ అహరోను గారు జ్ఞాపకం చేస్తూ తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మిర్యాము గురించి మోషే గారు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని? యెహోవా దయచేసి ఈమెను బాగు చేయము, దయచేసి ఈమెను బాగు చేయము. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అనారోగ్యాన్ని బట్టి కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బందిని బట్టి కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, తండ్రి దయచేసి నన్ను ఈ రోగం నుంచి విడిపించు, దయచేసి ఈ సమస్య నుంచి నన్ను విమోచించు, దయచేసి ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడు అని ఈ పదాన్ని మనం ప్రయోగించాలి. ఏమండి? ఎందుకంటే భక్తులు ప్రయోగిస్తున్నారు ఈ పదాన్ని. అవునా? దయచేసి అనే పదాన్ని ఒక సామాన్యమైన సాదాసీదా వ్యక్తులు ప్రయోగించట్లేదు. ఏమండి? బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ప్రయోగిస్తున్న పదం ఇది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టగా, అంటే మనం కూడా దయచేసి ఈమెను స్వస్థపరచు, దయచేసి ఈమెను బాగు చేయని ఈ పదాన్ని మనం ప్రయోగించాలి. ఏమండి? ఎందుకంటే భక్తుల జీవితాలు మనం ఆదర్శంగా తీసుకుంటే మనం భక్తులుగా బ్రతకగలుగుతాం. అంతే కదండి? లోకంలో ఉన్నటువంటి సినిమా హీరోల్ని, హీరోయిన్ని, రాజకీయ నాయకుల్ని, పనికిమాల అందరినీ ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా పనికిమాలలాగా బ్రతుకుతాం. అంతే కదండి? కాబట్టి మనకి ఆదర్శవంతమైన జీవితం ఎవరిని తీసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, ప్రవక్తలు, అపోస్తులులే మనకు మాదిరి. యేసుక్రీస్తు వారే మనకి మాదిరి. కనుక ఈ ప్రపంచంలో మనం ఎవరిని కూడా మాదిరిగా పెట్టుకోకూడదు. కనుక మోషే గారు దయచేసి ఈమెను బాగు చేయమని తన అక్క అయినటువంటి మిర్యాము గారి కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాగే సంసోను గారు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారో మరొక మాట మనం చూడగలిగితే, వాక్యపట్నం చేసుకున్నాం కదా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 27-28 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 27-28. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా
గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండరి. సంసోను గారు ఏమన్నా ఎంత బలవంతుడు ఆయన? బలవంతుడే బలహీనుడా? బలవంతుడు. ఒక గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడట? 1000 మందిని చంపాడట. ఏమండి? 1000 మందిని ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన మహాబలుడు సంసోను గారు. అలాంటి వాడు ఎక్కడికి వెళ్ళి బలహీనుడైపోయాడు? దెలీలా అనే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి బలహీనుడిగా మారిపోయాడు. తన బలం ఎందులో ఉందో చెప్పి బలహీనుడిగా మారిపోయి బందీ గృహంలో ఒక చీకటి గదిలో పప్పు రుబ్బుకుంటున్నాడు. ఏమండి? కళ్ళు 2 పీకించుకుని బోడిగుండు చేయించుకుని ఒక చీకటి గదిలో కూర్చుని పప్పు రుబ్బే పరిస్థితి ఏర్పడింది. చూసారా? అంటే చెడు వ్యసనాలకు బానిసైతే మనుషుల జీవితాలు ఇలాగే మారిపోతాయి. ఏమండి? బలవంతుడిగా ఉన్నవాడు బలహీనుడిగా మారిపోయాడు. ఇదిగో ఒక గుడిలోకి తీసుకెళ్లారట. ఎవరో ఫిలిష్తీయుల సర్దారులు తీసుకెళ్ళి అక్కడ బంధించారు. అపహాస్యం చేస్తున్నారట, అతను అవహేళన చేస్తున్నారట. ఎంతమంది? 3,000 మంది ఉన్నారట. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. చూడండి సంసోను గారు పలుకుతున్నటువంటి పదం, ప్రభువా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, సంసోను గారు కూడా ఒక అద్భుతమైన పదం పలుకుతున్నారు. ఏ పదం? దయచేసి. ఈ పదం మనం అస్సలు మర్చిపోకూడదు. ప్రతి ప్రార్థనలో నేను వాడతాను ఈ పదం. ఏమండి? నేను ఎక్కడ ప్రార్థన చేసుకున్నా కూడా ఈ పదాన్ని తప్పనిసరిగా వాడతాను. దయచేసి తండ్రి. ఏమండి? ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన్ని రిక్వెస్ట్ కోరాలి మనం. ఏమండి? దయచేసి తండ్రి ఈ చిన్న ప్రార్థన విన్న ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆయన, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన, వాళ్ళందరినీ మీ కృపలో భద్రపరచండి ఆయన, దయచేసి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని దయచేసి అనే పదాన్ని తప్పనిసరిగా మనం వాడాలి. మరి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ యాకోబు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ మోషే గారు మిర్యాము గారి కోసం ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ సంసోను గారు ప్రార్థన చేసినప్పుడు కూడా సంసోను గారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం దయచేసి అనే పదాన్ని తప్పనిసరిగా మన ప్రార్థనలో ఏం చేయాలి? వాడాలి. అలాగే మోషే గారు లక్షలాది మంది ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా ఇదే పదాన్ని వాడాడు. అది కూడా ఒకసారి మనం చూడగలిగితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారలారా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19-20 వచనాలు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. చూసారా? ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు. మార్గమధ్యంలో మాట్లాడారా లేదా? ఎన్నో సనుగులు శనగారు వాళ్ళు. అవునా? ఎన్నో అనరాని మాటలు అన్నారు. కాబట్టి మోషే గారు ఇశ్రాయేలు అందరి పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దయచేసి క్షమించమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి మనం కూడా దయచేసి మమ్మల్ని క్షమించిన ఆయన, దయచేసి మా అపరాధములు మా పాపములు క్షమించమని ప్రతి ప్రార్థనలోనే కూడా ప్రాధేయపడాలి మనందరం కూడా. అవునా? మనమేమి నీతివంతులు ఏమి కాదు, మనమేమి పరిశుద్ధులం కాదు, యథార్థవంతులం కాదు, ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం. కనుక మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసిన తప్పులను బట్టి మనం చేసిన అపరాధములను బట్టి మనం ప్రార్థనలో ఏం చేయాలంటే దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఏమండి? ఏమో చూపుల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా ఏదో ఒక విషయంలో ఒకవేళ మనం తప్పిపోవచ్చు, పాపం చేసే అవకాశం ఉంది, తప్పు చేసే అవకాశం
ఉంది కనుక మన ప్రార్థనలో తండ్రి దయచేసి నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేయాలి. ఏమండి, ఇశ్రాయేలు అందరూ పక్షంగా మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, వీరి దోషము దయచేసి క్షమించము. అలాగే దావీదు గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. అది కూడా ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 118వ అధ్యాయం, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 118:25 కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఇది. 118:25. ఏమండి, మరలా యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఏమండి, దావీదు గారు దేవుని అడుగుతున్నారు, దయచేసి నన్ను రక్షించుము. ఏమండి, తండ్రి నన్ను రక్షించు అనట్లేదు. ఏమండి, దేవా నన్ను కాపాడు అనట్లేదు. దయచేసి దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి అభివృద్ధి, దయచేసి రక్షించు అంటున్నారు చూడండి. దావీదు గారు ఏమైనా చిన్న వ్యక్తి అండి? దావీదు గారు ఏమైనా చిన్న వ్యక్త? దావీదు గారి గురించి దేవుడు పలికినటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమండి, దావీదు ఎలాంటి వారట? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టాలు నెరవేర్చే మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చే మనుషుడు. అంటే దావీదు గారు చాలా భక్తిపరుడు, చాలా విశ్వాసం కలిగిన వాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు. అలాంటి దావీదు గారు అంటున్నారు దేవునితో, ఏమంటారు? దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. అంటే మనల్ని రక్షించాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మనం దేవుణ్ణి దయచేసి నన్ను అభివృద్ధి చెందించిన ఆయన, దయచేసి నన్ను రక్షించిన ఆయన అని ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక వీళ్ళందరూ ప్రార్థనలో దయచేసి దయచేసి అనే పదాన్ని వాడుతున్నారు చూడండి. కాబట్టి మనం కూడా దయచేసి అనే పదాన్ని తప్పనిసరిగా మన ప్రార్థనలో వాడాలి. అలాగే ఎలీషా గారు కూడా ప్రార్థన చేశారు. ఎలీషా తెలుసు కదా, ప్రవక్త. ఎలీషా ప్రవక్త ఎలా ప్రార్థన చేస్తున్నారో చూస్తారు ఒకసారి చూడండి. సమూయేలు గారు రాసినటువంటి, క్షమించాలి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీల రాజుని హతమార్చాలని సిరియా రాజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సిరియా రాజు ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎవరికి తెలిసిపోయిందంటే, ఇశ్రాయేలీల్లో ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా గారికి తెలిసిపోతూ ఉండేది. ఎలీషా ప్రవక్త ఏం చేసేవాడంటే, ఇశ్రాయేల్ రాజుకి సమాచారం అందిస్తూ ఉండేవాడు. ఏంటి మనం ఏం ప్లాన్ చేసినా కూడా ఇశ్రాయేలీలకి ఎలా తెలిసిపోతుంది అని చెప్పి సిరియా రాజు ఏం చేసేవాడంటే, అందరిని పిలిచి మనలోనే ఎవరు వేగుల వారు ఉన్నారు, మనలోనే ఎవరు గూఢచారులు ఉన్నారు, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా అక్కడికి అందిస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు ఒక సైనికుడు వచ్చి అంటాడు, మన దగ్గర ఎవరో గూఢచారులు లేరు, మన దగ్గర ఎవరో వేగుల వారు లేరు రాజుగారు. అయితే ఇశ్రాయేలీలోనే ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు ఇక్కడ ఏం ప్లాన్ చేసినా కూడా అక్కడ అతనికి తెలిసిపోతుంది, అతనే ఆ రాజుగారికి సమాచారం అందిస్తున్నాడు, కనుక ముందు అతను హతమార్చాలి అని చెప్పి ప్లాన్ చేసినప్పుడు, అప్పుడు అయితే సైన్యాధిపతుల్ని, సైనికుల్ని అందరినీ కూడా వెళ్ళి ఆ ఎలీషాని హతమార్చండి, అతను పట్టుకొని తీసుకురండి అని చెప్పి పంపించినప్పుడు, అప్పుడు అనేక మంది సైనికులు వెళ్తారు, సైన్యాధిపతులు వెళ్తారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, కాబట్టి రాజు అతనికి అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందల కడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా. ఏమండి, ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పనివాడు ఉన్నాడు. అతను ఏం చేశాడంట, పెందల గాలి లేచి బయటకు వచ్చాడంట. పెందల గాలి లేచి బయటకు వచ్చేసరికి ఎవరు కనిపించారు? పట్టణాన్ని చుట్టుకున్నటువంటి సైన్యము, గుర్రాలు, రథాలు, ఏమండి చాలా సమూహం ఉందట.
ఉండేసరికి వెంటనే పనివాడు లోపలికి వెళ్ళిపోయి ఎలీషా గారితో ఏం చెప్తున్నాడట, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయాలి ఇప్పుడు, మన పరిస్థితి ఏంటి, మన పట్టణాన్ని చుట్టుముట్టేశారు, మన ఇంటినే చుట్టుముట్టేశారు సిరియా సైనికులు సైన్యాధిపతులు, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని ఎలీషా ప్రవక్తతో పనివాడు తెలియజేస్తున్నప్పుడు అప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారు చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, నువ్వు భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు ఎవరు, వారికంటే అధికులై ఉన్నారు, ఎవరికంటే, సిరియా సైన్యాధిపతుల కంటే, సిరియా సైన్యం కంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఎలీషా గారు, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎలా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, దయచేసి అన్నాడు చూడండి, దయచేసి వీని కండ్లను తెరవమని ప్రార్థన చేశాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రవక్తలు చేస్తున్నారు దయచేసి అని. మనం ఏమైనా ప్రవక్తలు అండి, మోషే గారి ప్రవక్త, దావీదు గారి ప్రవక్త, ఎలీషా గారి ప్రవక్త, యాకోబు గారి ప్రవక్త, ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరూ ప్రవక్తలే, సంసోను గారు ప్రవక్త. ప్రవక్తలే దయచేసి అని ప్రార్థనలో పలుకుతుంటే మనం ఏ రోజైనా దయచేసి అనే పదాన్ని పలుకుతున్నామా? మనం ప్రవక్తలం కాదు కదా, మనకు సామాన్యమైన విశ్వాసులు మనం, అవునా? మరి మనం పలకొద్దా ఈ పదం? పలకాలి. ప్రవక్తలే పలుకుతున్నప్పుడు మనం కూడా తప్పనిసరిగా పలకాలి. దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా వెంటనే వాని కళ్ళు తెరవటం, ఏమండి, అగ్ని రథాలతో కూడిన సైన్యం కనబడుతుంది పనివాడికి, ఏమండి. ఎలీషా చుట్టూ, అలాగే ఆ చుట్టుపట్లంతా కూడా ఎవరున్నారట, కిందకు చదవండి, మంచి మాట రాయబడింది. గనుక యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఏమున్నదట, అగ్ని ఉందంట, రథాలు ఉన్నాయట, ఎంతోమంది సైన్య సమూహాలు ఉన్నారట. ఎవరి సైన్యం ఇది? దేవుని సైన్యం. ఎవరి చుట్టూ ఉంది? ఎలీషా చుట్టూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుని కోసం బ్రతికే వారి చుట్టూ ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటాయి. ఉంటాయి ఉండవా? ఏమండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని రాయబడింది కీర్తన గ్రంథం 34:7 ఏమండి, అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే మన చుట్టూ ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటాయి, మనకు కనబడవయ్యి. ఏమండి, ఒకవేళ దేవుడు మన కన్నులు తెరిస్తే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న పనివాడికి తెరిచినట్టు అప్పుడు కనబడతాయి మనకి. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారు కనుక దయచేసి వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తున్నారు ఎలీషా గారు. కాబట్టి మనం కూడా దయచేసి అనే పదాన్ని ప్రతి ప్రార్థనలోనూ ప్రయోగించాలి ప్రియమైన దేవుని వాళ్ళారు. అలాగే దావీదు గారు తన కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థన చూస్తారా? దావీదు గారు తన కుటుంబం కోసం ఏం ప్రార్థన చేస్తున్నారు చూడగలిగితే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 29, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఏమండి, దావీదు గారు తన కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థన ఇది. తీసారా? సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 29, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. నా కుటుంబము, ఎవరి కుటుంబం? దావీదు గారి కుటుంబం. ఏం చేయాలట? నిత్యము ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండినట్లు దయచేసి ఆశీర్వదించమంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే దావీదు గారు మాత్రమే కాదు, దావీదు గారి కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. లోకంలో కాదు, లోకంలో పాపంలో కాదు. నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మేమందరము జీవించాలని దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. దయచేసి అనే పదం ప్రయోగిస్తున్నాడు చూడండి. దయచేసి
నీ దాసుడనైనా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైనా చేసామని మన కుటుంబం కోసం ఈ ప్రార్థన? మన కోసమే మనం ప్రార్థన సరిగ్గా చేసుకోము. ఏమండి, మన కుటుంబం కోసం చేస్తామా? ఏమండి, చేసేవాళ్ళు లేరంటలేదు, ఉన్నారు, కానీ చాలామంది చేయట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కోసం చేసుకోవాలి, మన కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారి కోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇంకా మన కుటుంబంలో కొంతమంది మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, కొంతమంది ఇంకా లోకానుసారంగానే ఉన్నారు. వారి కోసం మనం ఖచ్చితంగా ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబ సభ్యులందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతికే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించే తండ్రి అని దయచేసి సహాయం చేయనాయనని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దావీదు గారు చేస్తున్నారు తన కుటుంబం కోసం. దయచేసి నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము అప్పుడప్పుడు కాదు, ఏమండి, నిత్యము ఉన్నట్లు ఆశీర్వదించుము అని. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుని సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదం, అంతేనా? దేవుని సన్నిధిలో లేకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉంటే దీవెన, దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుని మేలులు. ఎక్కడో లోకంలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఉండవు, దేవుని మేలులు ఉండవు, దేవుని దీవెనలు ఉండవు. కనుక మనకి, మన కుటుంబానికి దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని దీవెనలు రావాలంటే, దేవుని మేలులు మనకు పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలో మన కుటుంబం ఎల్లప్పుడూ ఉండాలి. నిత్యము ఆయన సన్నిధిలో మన కుటుంబం ఉండాలి. ప్రియమైన దేవుని వారు, కనుక మన కుటుంబం కోసం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దయచేసి అనే పదాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రయోగించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విన్నటువంటి ఈ పాఠాన్ని అందరూ కూడా గమనించుకుని మీ ప్రతి ప్రార్థనలోనూ కూడా దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించు, దయచేసి తండ్రి మమ్మల్ని విమోచించు, దయచేసి మమ్మల్ని తప్పించు అని ఈ పదాన్ని కనుక మీరు ప్రయోగిస్తే తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ సహాయం చేశాడు దేవుడు. ఇప్పుడు మనం చూసిన వాళ్ళందరికీ దేవుడు సహాయం చేశాడు, మనకు కూడా చేస్తాడు. కాబట్టి అందరూ ఆ విధంగా చెయ్యాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, మా భక్తి జీవితానికి అవసరమైన మాటలు, మా విశ్వాస జీవితానికి అవసరమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరము మా ప్రార్థనలో మరి మేము చేయడానికి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. మనందరినీ మీ కృపలో భద్రపరిచి బలపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.